Good evening, all Kibo family members. My name's family members. మనం ఇవాళ బిట్మార్ట్లో కీబో విషయం పైన అప్డేట్ ఏంటో చూద్దాం. ఇక్కడ బిట్మార్ట్ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నా ఐడి లాగిన్ చేస్తున్నా. ఇక్కడ ఓటీపీ వెళ్ళడం, ఇప్పుడు ప్రతి ఓపెన్ చేసినప్పుడు ఓటీపీ కంపల్సరీ పోవడం జరిగితే సెక్యూర్ పరంగా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు న్యూ అప్డేట్ ఏంటో చూద్దాం. దీనిలో మన కీబో కాయిన్ విషయం పైన అప్డేట్ ఏముందో చూద్దాం. ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూడుతూనే కింద కాయిన్స్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అప్కమింగ్ కాయిన్స్ ఏమున్నాయో చూద్దాం. ఎప్పుడు లాంచ్ అవుతుంది, డిపాజిట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనము హోమ్ లోనే ఉన్నట్లున్నది. ఐడి లాగిన్ చేయకముందే ఈ లాగౌట్ చేసేసి ముందుకు వెళ్దాం మనము. ఓకే, ఇక్కడ మనము బిట్మార్ట్ ఓపెన్ చేసాము. కింద న్యూ లిస్టింగ్ కాయిన్స్ వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ దీనిలో మనది షో చేస్తుందో చెక్ చేద్దాం. ఇట్లా ఓపెన్ చేసి చూడుతుంది, కొద్దిగా కిందికి వచ్చి న్యూ లిస్టింగ్ అని అవపడుతుంది. ఇక్కడ మనము చెక్ చేద్దాం. న్యూ లిస్టింగ్ సంబంధించిన కాయిన్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి చూడండి, దీని యొక్క కేబీసీ మన కాయిన్ సింబల్ కేబీసీ. ఇక్కడ చూడండి, బిట్మార్ట్ యాడ్ అండ్ ఇక్కడ చూడండి ప్రైమరీ లిస్టింగ్ బిట్మార్ట్ will last లిస్ట్ కీబో కాయిన్ కేబీసీ ఫాలో చేయడం జరుగుతుంది. ఫాలో చేసాము. అయితే ఇక్కడికి వచ్చేసి మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళింది, మళ్ళీ మనం చూద్దాం. కొత్త లిస్టింగ్ అయ్యేటువంటి కాయిన్స్ ఇవి. ఇక మనది ఇక్కడ వచ్చేసింది కేబీసీ లిస్టింగ్ బిట్మార్ట్. ఇక్కడ చూడండి, కీబో కాయిన్ సైట్ వచ్చేసి KiboCoin.net. ఏప్రిల్ 26 నాడు సైట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ టైం చూడండి, డిపాజిట్ ఫ్యూచర్ అనేది 24th ఏప్రిల్ 2024 6:30 AM UTC. అదే ట్రేడ్ ఫ్యూచర్ అయితే
26 April 2024 6:30 AM UTC. Withdrawal future చూస్తే 27th April 2022 6:30 AM UTC. ఇక్కడ వచ్చేసి పేరు ట్రేడింగ్ పేరు వచ్చేసి KBC KIBOCAN USDT ఈ పేరు ఉంటుంది. అంటే మనం KBC నుండి USDTకి మార్చుకోవచ్చు, ట్రేడ్ సేల్ చేసుకోవచ్చు. KBC KIBOCAN సేల్ చేసి USDTలో తీసుకోవచ్చు. ట్రేడింగ్ జోన్ అంటే ఇక్కడ వచ్చేసి ఇంకా KBC KIBOCAN లిస్టింగ్ ఆన్ బిట్మార్ట్ 26th 6:30 UTC ప్రైమరీ లిస్టింగ్. ఇక్కడ ఇంకోటి నేను చెప్పడం UTC టైమింగ్ అనేది 6:30 అనేది ITA కాదు, ఇండియన్ స్టాండర్డ్ టైం, ITC కాదు, IST కాదు, UTC అంటే మనము ఇక్కడ UTC అంటే ఇంటర్నేషనల్గా UTC అంటారు. ఆ టైమింగ్కి ఇండియన్ టైమింగ్కి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ 6:30 కదా, 24 6:30 ఇప్పుడు నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది AM. అది ఇక్కడ మీకు UTC టైం నేను అనేది చూపిస్తా ఐడియా కోసం. ఇక్కడికి వచ్చేసి ఇదేం టైం, ఇది UTC టైం, ఇది వచ్చేసి ఇండియన్ టైం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి 6:30 06:30 06 6:30 ఇక్కడ AM కన్వర్ట్ చేద్దాం మనం. ఇండియా టైం వచ్చేసి 12 PM. UTC AM అయితే మనకు వచ్చేసి 12 PM. ఇక్కడ 6:30 24 మనకు వచ్చేసి 24th April 6:30కి స్టార్ట్ అవుతుంది AM. అక్కడ AM అయితే మనకు వచ్చేసి 12:30కు PM అవ్వడం జరుగుతుంది. అంటే మధ్యాహ్నం మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదేంటి 24th. దీని ప్రకారం మనకు డిఫరెంట్ ఎంత టైం ఉందంటే UTCకి మనకు టైంకు 6 అవర్స్ డిఫరెంట్ ఉంది. ఇది UTC అంటే ఇది UTC ఇంటర్నేషనల్, ఇది IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఇది మన టైం. దీనికి డిఫరెంట్ ఇంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఎక్కడ చూసాము, ఇక్కడ UTC 6:30 ఉంది కదా, మధ్యాహ్నం 12 అవుతుంది. ఇది వచ్చేసి 12 అవుతుంది. అక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మనకు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా వచ్చేసి ఇక్కడ మనకు ట్విట్టర్ అండర్ మనకు ఎక్స్చేంజ్ గురించి ఉంది. ఇంకా వచ్చేసి ట్విట్టర్ ఫేస్బుక్ ఆల్ ఇక్కడ సోషల్ మీడియా ఉంది. అయితే మీరు ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మీరు బిట్మార్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి. మన కాయిన్ దీనిలో డిపాజిట్ చేసుకోవచ్చు. మన కాయిన్ ఇచ్చుడుతూనే మన దీనిలో తీసుకెళ్ళవచ్చు. ఇంకా మీకు అమౌంట్ USDT డాలర్స్ మీరు డిపాజిట్ చేసినట్లయితే అక్కడ మనము ట్రేడ్ అనేది మనం 26 నాడు 6:30 అంటే 12 o'clock మధ్యాహ్నం ఇండియన్ టైం వరకు 12 వరకు మనకు
ఐటీ ఐఎస్టీ ద్వారా ఇండియన్ స్టాండర్డ్ టైం వరకు 12 గంటల వరకు మనము బైస్ చేసుకోవచ్చు. బై చేసుకొని మళ్ళీ సేల్ చేసుకోవచ్చు. ఇట్లా కాదు, మనము కీబోలో హోల్డ్ అయినట్టు కావు. కీబో సైట్లో హోల్డ్ ఉన్నాయి, ఇయర్లీ మంత్లీ వస్తున్నట్టు కాదు. ఇక్కడ ఎక్స్చేంజ్లో ఎట్లా ఉంటుందంటే మీరు ఎన్ని అయినా ఈ టైం అంటే 12కు మనము ఒక 1000 కాయిన్స్ కొన్నామంటే 12 ఒక్క నిమిషానికి మనం అమ్ముకోవచ్చు. కాబట్టి ఇక్కడ అమ్ముకొని సేల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని యూఎస్డిటీ తీసుకొని లోడ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనము ఎక్కువ కాయిన్స్ కొనవచ్చు, మళ్ళీ అమ్ముకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు. మీకు ట్రేడింగ్ విషయం పైన మీకు నాలెడ్జ్ కావాలంటే మీరు నాకు వచ్చేసి యూట్యూబ్లో మెసేజ్ చేసేయండి, మీ నెంబర్స్లో పెట్టేసేయండి. ట్రేడింగ్ విషయం పైన సపరేట్గా నేను మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, గైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరైనా ట్రేడింగ్ పైన అవగాహన లేనట్లయితే, ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విషయం పైన ఉండాలంటే మీ నెంబరు, మీ పేరు, మీరు ఎక్కడి ప్లేస్ ఏంటో, మళ్ళీ మీ మొబైల్ నెంబర్ పెట్టండి. సపరేట్గా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది, మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో అనేది ఇక్కడ మనము కాయిన్స్ సంపాదించుకోవాలి, కానీ సేల్ చేసుకొని ప్రాఫిట్ తీసుకోవాలంటే మొత్తం టోటల్గా ట్రేడింగ్ పైనే డిపెండ్, ఎక్స్చేంజ్ పైన మన అనుభవంతో, మన ఎక్స్పీరియన్స్తో గెయిన్ చేయవచ్చు. కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే, నాలెడ్జ్ కావాలంటే నాకు యూట్యూబ్లో మెసేజ్, మీ పేరు, మీరు లైవ్ ఉన్నారో, మళ్ళీ మీ మొబైల్ నెంబర్ పెట్టండి. ఆ తర్వాత నేను దానిపైన డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరు రెడీగా ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్.